జడ్పీటీసీలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనులు ప్రభుత్వం చేసిందో అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఏం చేస్తలేదు. 2 సంవత్సరాల్లో వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, దాంట్లో ఏది కూడా చేయలేదు. ఫస్ట్ ఏమో షాదీ ముబారక్కి తులం బంగారం ఇస్తా చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పారు, దాన్ని కూడా ఇవ్వలేదు. పెన్షన్ ఇస్తారా, పెన్షన్ ఇవ్వలేదు. స్టూడెంట్స్కి ఇంటర్ చదువుకున్న వాళ్ళకి స్కూటీ ఇస్తా చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఒక బస్ ఫ్రీ పెట్టేసి అదేదో వాళ్ళు పెద్ద తోపులేగా చేసినట్టు చేస్తున్నారు. జూబ్లీస్లో అసలు గెలిచేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే చేశారో, డెవలప్మెంట్ పనులు చేశారో, మన కమిటీలు కానీ, ఏ రోడ్స్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ ఏదేమో చేశారో దానికి బట్టి చూస్తే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదేమి హామీలు ఇచ్చిందో మొత్తం ఫెయిలియర్.